నేను మాట్లాడాలంటే ఫస్ట్ నా గురించి కన్నా టెక్నీషియన్ గురించి మాట్లాడగలండి. అంజీ గారు కావచ్చు, ఆనస్ గారి గురించి కావచ్చు. నేను కథ చెప్పినప్పుడు వాళ్ళు ఆనస్, అంజీ, నేను ఈ సినిమాకి డబ్బులు ఇచ్చుకోలేను, చాలామంది జనాలు క్రౌడ్ ఫండ్తో చేయాలనుకుంటున్నాను, అన్న ఒక ఛాన్స్ అని అడుగుతున్నారు. సో వాళ్ళందరినీ సినిమా తేవాలనుకుంటున్నా, మీరు నాకు హెల్ప్ చేయాలని చెప్పేసి నేను రైటర్లకి ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పెట్టానండి. ఆ రీల్ చూసి వచ్చిన వాళ్ళే అంజీ, ఆనస్, మధు, మా పిల్లలందరూ రండి అన్న. ఇంకా చాలామంది మిస్ అయ్యారండి, ఇంకా నలుగురు ఉండేవాళ్ళు. వీళ్ళు ఏంటంటే, నేను కథ చెప్తాను కదండి, కథ చెప్తే డైలాగ్ రాసుకొని వస్తారు. జస్ట్ ఏదో సంవత్సరాలు అన్ని పట్టదండి, జస్ట్ అట్లా పోతారు, ఇట్లా వస్తారు అంతే. ఒక గంటలో రాసుకొని వచ్చి, డార్లింగ్ ఇది నాకు సెట్ కాదు, ఇంకో వర్షన్ కావాలి నాకు అని చెప్పి, నాది బాగున్నా ఇంకో వర్షన్ రాపించుకునేవాడిని. ఎందుకంటే రేపు పొద్దున్న తప్పులు పడతారు కదండి, కొత్తోళ్ళు పెట్టి చేస్తున్నాడు, వీడు పెద్ద పొట్టుమోగోడు, ఇంతవరకు ఎవరు లేరా ఇలా తీసుకురావడానికి, మంది కడుక్కోవడానికి సరిపోతుంది, మళ్ళీ పక్కన వాళ్ళు అంట అని చాలా రకాలు అంటారు అని ఆలోచించుకొని నేను ముందే డిసైడ్ అయిపోయినా, ఇంకా మంచి కావాలని. కానీ నాకు ఎలా కావాలనో అలా రాసిన వ్యక్తులు వీళ్ళే అండి. నాకు ఇలా కావాలి అంటే చాలా రాసుకొని వచ్చారు, ఇప్పుడు విసిగించుకోలేదు నన్ను, నేనే విసిగించుకున్నాను వీళ్ళని. ఎందుకంటే నాకు వర్క్ ప్రియునండి, నేను వర్క్లు అంటే ఏం మాట్లాడతాను నాకు కూడా తెలియదు. తర్వాత నేను చాలాసార్లు బాధపడతాను ఒక మాట అన్నప్పుడు, అరే నేను అనవసరంగా నోరు జారినానే, ఎందుకు నేను తప్పుగా మాట్లాడినాను, వాళ్ళకు మనిషి ఉంటుంది కదా, నేను గబక్కన మాట్లాడినా, నా కోపం నాకు శత్రువు అయిపోతుంది, నేను ఏదో ఒకటి చేయాలని చెప్పి ఒక అర్ధగంట పక్కకి వెళ్తా అండి, ఒక 5 నిమిషాల్లో అట్లా నా కోపం ఏంటంటే నీటిలో బుడగా టప్పని వెళ్తే టప్పని పోతుంది. కానీ ఆ కోపంలో నేను అనేస్తాను చూడు, ఆ పక్క మనసు చాలా బాధపడుతుంది. సో నా ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్ కానీ అందరికీ మనస్ఫూర్తిగా ఐఎమ్ రియల్లీ సారీ. షూటింగ్ చేసేటప్పుడు కానీ ఇప్పటి వరకు కానీ మిమ్మల్ని బాధపడి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ, మనస్ఫూర్తిగా సారీ చెప్పుకుంటున్నాను. కష్టం ఈరోజు అందరూ పులిందల మహేష్ అంటున్నారు, కాదు నా టీంది, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ది, ప్రతి ఒక్క టెక్నీషియన్ది, వాళ్ళు ఉంటేనే నేను ఇక్కడ ఉన్నానండి. నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత నా పిల్లలు నా దగ్గర ఉండే అసిస్టెంట్ డైరెక్టర్లు కావచ్చు, అసోసియేట్ డైరెక్టర్లు కావచ్చు, వాళ్ళు నా షూటింగ్ చేసేటప్పుడే వాళ్ళందరికీ డైరెక్టర్లు అయిపోయినారండి. అందరూ డైరెక్షన్ చేసుకుంటాను, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. మేబీ రాజమౌళి సార్కి ఉండకపోవచ్చు, పూరి జగన్నాథ్ సార్కి ఉండకపోవచ్చు, వాళ్ళ దగ్గర సంవత్సరాల కోసం వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ కేవలం నా దగ్గర 6 నెలలు 3 నెలలకే డైరెక్టర్లు అయిపోయినారు. నా డైరెక్టర్లు అయిన ప్రతి ఒక్క డైరెక్టర్లకి, నా కింద వర్క్ చేసే ప్రతి ఒక్క డైరెక్టర్లకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మీరు ఏ ప్రాజెక్ట్ అయినా చేయండి, పులిందల మహేష్ సపోర్ట్ ఉంటుంది. సో చాలా హ్యాపీగా ఉందండి. నా దగ్గర పోయిన ప్రతి ఒక్క ఆర్టిస్టులు అంటే అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా ఇప్పుడు సినిమాలు చేస్తే అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అసోసియేట్ డైరెక్టర్లు సినిమాలో బిజీగా ఉన్నారు. సో బిజీగా ఉన్న వాళ్ళకి నా దగ్గర ప్లేస్ లేదండి, ఎందుకంటే నేను ఒక చిన్న సామాన్యుని డైరెక్టర్ని. డైరెక్షన్ చేసే వాళ్ళకి ఇంకా మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను, గర్వంగా ఫీల్ అవుతున్నాను. నా దగ్గర పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు, అసోసియేట్ డైరెక్టర్లు సినిమాలు చేస్తున్నారు ఈరోజు, చాలా హ్యాపీ. మీరు ఎప్పుడు ఇలాగే బాగుండాలి, మీరు ఎక్కిన మెట్టును మర్చిపోదని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.